రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఎగువ నుంచి కృష్ణానదికి వరద క్రమంగా పెరుగుతోంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీఎంసీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా భారీ మోటార్లు, పంప్ లైన్లు ఏర్పాటు చేసి వరద నీటిని నదిలోకి తోడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కనకరావు అందిస్తారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజల రక్షణ కోసం నిర్మించిన రిటర్నింగ్ వాల్ దగ్గర మనం ఉన్నాము. కృష్ణలంక ప్రాంతం ఇది. రామలింగేశ్వర నగర్ నుంచి ఇటు పక్క యనమల కుదురు, అటువైపు కృష్ణలంక పైన బస్టాండ్ వరకు కూడా ఈ గోడ ఉంటుంది. ఈ గోడ పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ కూడా అప్రమత్తం చేశారు. అదేవిధంగా ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉండే నీరంతా కూడా డ్రైనేజీకి చేరుకుంటుంది. ఈ డ్రైనేజీకి చేరుకున్న నీటినంతా కూడా తిరిగి తోడి కృష్ణానదిలోకి వేస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. కృష్ణానదిలోకి నీటిని అంతటా కూడా విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు తోడుతున్నారు. అదే సిబ్బంది కూడా ఆ కాలువలో చెత్త చెదారం ఇదంతా తీస్తున్న దృశ్యాలు కూడా మనం స్పష్టంగా చూడవచ్చు. ఈ మోటార్లు ఏవైతే 4 భారీ పైపులు ఉన్నాయో ఈ పైపులతో పైకి నీరంతా కూడా తోడుతున్న దృశ్యాలు ఉన్నాయి. దీంతో ఈ లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఉందో ఇదంతా ముంపు సమస్య లేకుండా విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టినట్లు స్పష్టంగా మనకు కనిపిస్తుంది. పునరావాస కేంద్రాలకు సంబంధించి నగరంలో 35 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాంతంలో నివాసం ఉండే ప్రజలు ఎవరికైనా సరే వరద నీరు వచ్చే అవకాశం ఉంటే ఆ పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని చెప్పేసి విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు ఇప్పటికే సూచించడం జరిగింది. ఇప్పటి వరకు అయితే కృష్ణానదికి 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరింది. రేపు ఉదయానికి 6 లక్షల క్యూసెక్కులకి చేరుకునే అవకాశం అయితే ఉందంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ రామలింగేశ్వర నగర్ ప్రాంతం, అదేవిధంగా కృష్ణలంక ప్రాంతంలో అయితే ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.